నిన్న మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జైలుకు వెళ్ళినంత మాత్రాన సీఎంలు కారు, తల్లిదండ్రుల్ని కష్టపెట్టిన బిడ్డలు మంచి ఉండదు. ప్లస్ మెయిన్ ఏంటంటే ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిందో మాకు ఎఫెక్ట్ తగిలింది. సో బ్యాక్ టు మళ్ళీ టీఆర్ఎస్ పేరుతోనే వెళ్ళడానికి కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతాము అని అన్నారు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మరి ఇటువైపు కవిత కూడా టీఆర్ఎస్ పేరునే పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ ఇంకొక 2-3 నెలలు ఉన్నాయి అనగా అప్పుడు నేను గుర్తుంటే రండి, రిజల్ట్ కూడా చెప్తా. గడిచిన 25 ఏళ్లుగా నేను ఇలానే చెప్తున్నాను, మీరు మాధ్యమాల్లో చూడొచ్చు. జరగబోయేది ఇది అని ప్రొడిక్షన్ కాదు, 50-50 కాదు, అనలైజింగ్ కాదు, స్ట్రైట్గా చెప్తా. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అది. అయితే అవుతుందని చెప్తా, అవ్వకపోతే అవ్వదు అని చెప్తా, అంతే తప్ప మీరు ట్రై చేయండి, మీరు ఈ ప్రకారంగా ఆలోచించండి అని ఈ పిచ్చి మాటలు చెప్పడాలు, వచ్చిన వాళ్ళతో నువ్వు ఈ జపాలు చెయ్యి, ఈ హోమాలు చెయ్యి, ఈ యజ్ఞాలు చెయ్యి అని చెప్పడాలు నాకు అలవాటు లేదు. ఉంది అంటే నా నాన్న నారసింహుడి అనుగ్రహంతో నేను చెప్తా. అయితే ఇప్పుడు టీఆర్ఎస్గా మార్చడానికి గల కారణం ఏంటంటే ఆ అక్షరం మార్చడం వల్ల వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి తిరిగి మళ్ళీ ప్రాభవాన్ని కొనసాగించే క్రమంలో వాళ్ళ ఆలోచనలో ఉన్నారు, అది చేసి తీరుతారు. సో ఒక రకంగా పేగుబంధం తెంచుకున్నారు తెలంగాణతో అన్నది వాళ్ళు ఒప్పుకుంటున్నట్లే. అమ్మా ఇప్పుడు రాజకీయంలో పేగుబంధం అనేది ఉండదమ్మా, రాజకీయంలో ఉండదు, తెలంగాణతో ఉండదు, ఎక్కడ ఉండదు అసలు. రాజకీయం అది రాజకీయం అంతే. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం. ఇది రాజకీయం. కానీ ఎంతమంది దీన్ని ఖచ్చితమైన విధానంలో అవలంబిస్తున్నారు, ఎంతమంది దీన్ని ఒక ప్రజా ఉపయోగకరంగా మారుస్తున్నారు, అది మనం గమనించాలి. ఇప్పుడు అసలు ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఆ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉన్నవాళ్ళు ఆ మనిషిని ఎద్దేవా చేస్తున్నారు. ఏమనుకోవాలి? ఓకే, మీరు విమర్శించండి, తప్పు పట్టండి, కానీ దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్టు? దిగజారిపోతున్నారు. పక్కది పక్కన పెట్టమ్మా, కాంగ్రెస్లోనే వర్గపోరులు మొదలవుతున్నాయి, కాంగ్రెస్లోనే కుమ్ములాటలు మొదలవుతున్నాయి. సినీ అవార్డుల ఫంక్షన్లో సినిమాటోగ్రఫీ మంత్రి లేడు, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఈ విషయం నేను ఏనాడో చెప్పా. కాంగ్రెస్లో త్వరితగతిన వర్గపోరు ఖచ్చితంగా బయటకు వస్తుంది, మీరంతా చూస్తారు. అందులో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని, ఇంకొకళ్ళు ఏమంటారంటే తెలంగాణ తెచ్చింది కేవలం తెలంగాణలో అమరత్వం పొందిన ఆ అమరులే. తెలంగాణ తెచ్చింది ఎంతమంది చనిపోయిండ్రో తెలంగాణ కోసం ఆ విద్యార్థులే తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు, కేసీఆర్ కాదు అని వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగానే తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. తెలంగాణ కోసం అమరులైన వాళ్ళ విధానాన్ని నేను గౌరవిస్తాను. వాళ్ళకి ఉన్న ప్రేమ ప్రాణాన్ని చూపించుకున్నారు తెలంగాణ రాష్ట్రం మీద. అందరూ చస్తూపోతే తెలంగాణ రాష్ట్రం ఎవరికో శవాల దిబ్బకోవడంగా, అందరూ చస్తూపోతే తెలంగాణ రాష్ట్రం శవాల దిబ్బ అవుతుంది. కానీ అప్పుడు ఏమైందంటే ఆవేశంతో రాష్ట్ర సాధన కోసం చేసిన ఆ పోరాటం, ఆ యుద్ధంలో సమిధులయ్యారు కొంతమంది. ఏమ్మా, కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, మీరు కావాలంటే రికార్డ్స్ తీసి చూసుకోండి, దయచేసి ఎవరు ఆత్మార్పణ చేసుకోకండి, మన రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం అని ఖచ్చితంగా చెప్పారు. ఒకానొక సమయంలో యూనివర్సిటీ నుంచి ఆనాటి డీసీపీ అకున్ సబర్వాల్ నడుస్తున్నప్పుడు, ఆయన మీద రాళ్లు వేస్తున్నప్పుడు నా బండి మీద కూర్చొని నేను ఆయన్ని క్షేమదాయకంగా లిబర్టీ చౌరస్తా వరకు తీసుకొచ్చా ఆనాడే. అప్పుడు కూడా పోలీసు యంత్రాంగం వారు దయచేసి అభ్యర్థన చేశారు, మీ ప్రాణాలు పోగొట్టుకోకండి, ఆత్మార్పణ చేసుకోకండి అని అందరూ చెప్తూ వచ్చారు. కానీ ఆ ఆవేశంలో ఉన్నప్పుడు, యుద్ధంలో దిగిన తర్వాత సైనికులు అందరూ చస్తారా, కొంతమంది చస్తారా అని ఉండదమ్మా. ఆ ఆలోచనతో కొంతమంది అమరులయ్యారు. ఎస్, వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఫ్యామిలీస్. ఆ అమరుల యొక్క కుటుంబాలని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే కేసీఆర్ నాయకుడు బక్క పలచని శరీరంతో, గుంటల్లాగా అయిపోయిన కళ్ళతో, ఎముకల గూడుతో, నిలవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇదిగో తెలంగాణ అని ఇచ్చిన తర్వాత, మరి ఆ మనిషి పాలన సరిగా లేకపోతే 10 ఏళ్ళు ఎందుకున్నారు ఆయన?
ఎందుకున్నారు? ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక పక్క చూస్తే ఒక విధంగా ఉంటుంది, ఇంకో పక్క చూస్తే ఏ కంట్రీలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. ఇలా అవడానికి కారణం ఏంటి? సో మనం గమనించాల్సింది ఏంటంటే మనకి రాజకీయాలు కాదు, పాలనలో మనకి ఉపయోగం కలిగిందా లేదా, ఇది మనం చూడాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు టీ అనే అక్షరాన్ని తిరిగి స్థాపించి తిరిగి తెలంగాణ కోసం ఏదైతే ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య గొడవ వస్తుంది, కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, తల్లి కాకుండా పోతుందా, కొడుకు కాకుండా పోతాడా, పేగుబంధం ఉందా లేదా, ఇది కాదు మాట్లాడాల్సింది. తప్పు ఒప్పుకున్నారా అని కాదు మాట్లాడాల్సింది. ఒకటే, ఓకే ఫైన్, దే హ్యావ్ కెమ్ బ్యాక్, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు, తెలంగాణకి గౌరవిస్తున్నారు, తెలంగాణ అనే పదాన్ని వాళ్ళ గుండెల్లో దాచుకున్న విషయాన్ని బయట పెట్టారు అనేది మనం గ్రహించాలి తప్ప రాళ్ళేస్తే ఏమొస్తుంది, ఏమీ ఉండదు. సార్ మీరు ఎలాగో భవిష్యత్తును అంచనా వేయగలరు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ గా మారుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇందాకే చెప్పా, ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 3 నెలల ముందే రండి, రిజల్ట్ ఇస్తాను నేను. ఇప్పటిదాకా నేను చేసింది అదే కదమ్మా. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెప్పడం కాదు, కొంతమంది అన్నీ అయిపోయింది చెప్తారా, అయిపోయినాక వచ్చి నేను అదే చెప్పా, నేను ఆనాడే చెప్పా అంట. నేనేంటి, మాధ్యమాల్లో నావి చెప్పినవి తీసుకొని చూసి నా దగ్గరికి రండి, నేను నిజమే మాట్లాడతా.